2004లో కాంగ్రెస్ విన్ అయినప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నప్పుడు జనాలంతా గొడవ చేశారు. చాలా మంది నేను వింటున్నాను సోనియా గాంధీ త్యాగం చేశారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని చెప్పి అంటున్నారు 2004లో గెలిచినప్పుడు. బట్ ద రియల్ నేను రీసెంట్ గా కొంచెం చెక్ చేస్తుంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే తెలిసి వచ్చింది అండ్ కొంచెం రీసెర్చ్ చేస్తే కూడా తెలిసి వచ్చింది ఏంటంటే త్యాగం చేయలేదు, ఏమీ చేయలేదు. ఆ టైంలో సోనియా గాంధీ గెలిచినప్పుడు మన ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంతమంది ఎమ్మెల్యేస్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, నేను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కింద అంటే ఓకే చెప్పారు. సోనియా గాంధీ ఇటలీ నుంచి తన చుట్టాలు వీళ్ళందరినీ కూడా సెపరేట్ ఫ్లైట్ వేసి పిలిపించుకుంటున్నారు కూడా. సో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనగా ముందు రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రెసిడెంట్ ఆఫీస్ కి వెళ్లి నేను ప్రెసిడెంట్ ని కలవాలి అని చెప్పి ఒక అబ్జెక్షన్ పిటిషన్ వేశారు. ఏంటి పిటిషన్ లో అంటే మనకి పక్క కంట్రీకి డిఫరెంట్ కంట్రీస్ కి పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు అంటారు. ఈ బైలేటరల్ ట్రీటీస్ లో ఏమి రాసిందంటే ఇటలీలో ఏముందంటే భారతీయులు ఒకవేళ ఇటలీలో పుట్టినా కానీ ఇటలీ పౌరసత్వం తీసుకున్నా కానీ అక్కడికి వెళ్లి అక్కడున్న ఈ పొలిటికల్ ల్యాడర్ లో చిన్న పొజిషన్స్ ఏవైనా మనం గెలుచుకొని అక్కడ కంటెస్ట్ చేసి గెలవచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ గా మాత్రము ఒక భారతీయుడిని చేయటం కుదరదు అని ఉంది ఆ బైలేటరల్ ట్రీటీలో. ఇది ప్రెసిడెంట్ కి సుబ్రహ్మణ్య స్వామి ఆయన చెప్పారు. అండ్ దిస్ ఇస్ వైస్ వర్సా. మనకు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్ గా, ఎంపీగా, గవర్నర్ గా ఇలా ఏదైనా చేయొచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్ గా మాత్రము మన భారతీయుడు తప్పితే వేరే కంట్రీ నుంచి వచ్చి భారతీయ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా కుదరదు, అనర్హులు అని చెప్పటంతో అప్పుడు మన్మోహన్ సింగ్ ని పపెట్ కింద పెట్టారు, పపెట్ కింద చూశారు. నేను ఇంకా వీడియోస్ ఇప్పుడు కొన్ని వస్తా ఉన్నాయి బయట కంట్రీస్ నుంచి వచ్చిన మీటింగ్స్ అవుతా ఉంటే మన్మోహన్ సింగ్ ని సైడ్ కి పెట్టేసి ఫస్ట్ సోనియా గాంధీ హెడింగ్ గా ఉండి మన్మోహన్ సింగ్ ని పక్కన కూర్చోబెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఆ 10 years 2004 to 2014 మన్మోహన్ సింగ్ ని ఒక పక్కన ఒక పపెట్ లా పెట్టుకొని చేశారు. అండ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ మన్మోహన్ సింగ్ ది 1991 క్రైసిస్ లో పివి నరసింహారావు గారి కింద చేసిన మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని ఎంత మంచిగా తీసుకెళ్లేవాళ్ళు. బట్ దీస్ గైస్ హావ్ డన్ దిస్. అందుకు సోనియా గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కుదరలేదు. అంతేగాని జనాలు గొడవ చేయడం వల్ల, జనాలు నో చెప్పడం వల్ల అయితే కాదు. జనాల్లో చెప్తే జనాలు గొడవ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఆ పొజిషన్స్ ఎవ్వరు ఊరుకోరు. లీగల్లీ ఇట్ వాజంట్ పాసిబుల్. మన సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇట్లాంటి పిటిషన్స్ ఎన్నో వేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆయన హిట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, 95% ఉంటుంది ఆయన హిట్ రేట్. సో ఆ హిట్ రేట్ లో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సిన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇట్లా అయింది. నాకు అందుకే అనిపిస్తుంది ఆ కోపంతోనే ఇప్పుడు ఈ నెక్స్ట్ రాహుల్ గాంధీని ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ చేయాలనే జీల్ తో ఆయనేమో యాంటీ ఇండియా కింద బయట కంట్రీస్ కి వెళ్ళామో ఇవన్నీ చేస్తూ ఉంటారు, మీటింగ్స్ ఇవన్నీ.